అందరికీ నమస్కారం అమ్మ. రేషన్ నిలిపివేత అన్నారు. ఎందుకోసం ఎవరికి అనేది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐటీ చెల్లింపుదారులకు ఉచిత రేషన్ నిలిపివేత. కేంద్రం యోచన. ఢిల్లీ. మీరు ఆదాయపు పన్ను చెల్లించేవారై ఉండి ఉచిత రేషన్ పొందుతున్నారా? అయితే మీ రేషన్ రద్దు కావచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం PMGKAY కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హుల్ని ఏరి వేయడానికి కేంద్రం నడుం బిగిస్తోంది. ఈ విషయంలో ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించనుంది. లబ్ధిదారుల ఆదాయ వివరాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ DFPD విభాగానికి చెందిన సంయుక్త కార్యదర్శికి ఐటీ శాఖ సమకూర్చుందని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారుల ఆధార్ నంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయ పన్ను శాఖకు DFPD అందిస్తుంది. దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థాయి ఆదాయ పన్ను శాఖ నిర్ధారించి ఆ వివరాలను ఆహార శాఖకు తిరిగి ఇస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవరు అయితే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఎవరైతే గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ యొక్క రేషన్ను కట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఎవరైతే రేషన్ తీసుకున్న వాళ్ళ ఇంట్లో ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ రేషన్ అయితే రద్దు అవుతుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.